ఇప్పుడు మనం తొవ్వెంట బండి మీద పోతున్నాం. అంత దూరం నుంచి కుయ్ కుయ్ అని అంబులెన్స్ సారని వచ్చింది. ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం, ఎమ్మటే రోడ్డు దించుతాం బండి. అంబులెన్స్ వెళ్ళిపోయినాక రోడ్డు ఎక్కుతాం. అవసరం అనుకుంటే బండి ఆపి జెరిసే పక్కకు పెట్టినా తప్పులేదు. ట్రాఫిక్ బగ్గున్న సుత వెనకమర్ల సైరన్ వినబడితే చాలు బండి ఎడమశై దిక్కు పోతూనే ఉంటది. కానీ గీడ చూడుర్రీ, ముంగట కారు వెనకాల అంబులెన్సు. ఎమర్జెన్సీ ఉందని సైడ్ ఇయ్యమని సైరన్ కొడుతుంటే పక్కకు పోయే సవ్వాలే లేదన్నట్టు నడపబట్టే. దాటేసి పోదామంటే ఎదురుంగ బండ్లు, కారేమో రోడ్డు దిగుతలేదు. హారన్ కొట్టంగా 2 నిమిషాల తర్వాత గప్పుడు తొవ్విస్తే వెళ్ళిపోయింది అంబులెన్సు. ఇంత పనికున్నవా అని డ్రైవర్ పక్కకు ఉండేటైన వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆయంత పోలీసుల కంట్ల పడ్డది. హీగేముంది, కారు నెంబర్ పట్టుకొని ఇంటికి పోయి ఫైన్ వేసిండ్రు. 1000-2000 కాదు, 2.5 లక్షలు. మీదికెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ సుత క్యాన్సల్. ఆపతిలో పోయే అంబులెన్స్ కు తొవ్వియనందుకు గింత గొట్టు శిక్ష పడ్డది కేరళల. ఇటు చూడుర్రి, ఇదే రాష్ట్రంలో ఓ తాన కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టోళ్ళు రోడ్డు మీద కొట్లాడుతుంటే ఇంతల్నే అంబులెన్స్ వచ్చింది. కొట్లాటాపి ఏటోళ్ళు అటు జరిగి తొవ్విచ్చి అది వెళ్ళిపోయినాక మళ్ళా మాట్లాడుకున్నారు. గిట్లుండాలే గాని రోడ్డు మా తాత జాగిరన్నట్టు వేస్తే 2.5 లక్షల దండుగా పడే. చూస్తురు కదా, అంబులెన్స్ అప్పుడు వినవడంగానే సైడ్ యూరి మరి.